ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతానండి. యోబు 11:17. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. మానవుడు అనేక రకముల భయములకు అనుమానములకు గురై నిత్యము సమాధానము లేని స్థితిలో జీవించుచున్నారు. ఈ రోజుల్లో మనం ఎవరిని కదిపినా వారి జీవితం పట్ల తృప్తి లేని వారిగా, విరక్తి చెందిన వారిగా, ఎందుకొచ్చిన జీవితం అన్నట్లుగా అనేకులు ఉంటున్నారు. దీనంతటికి ముఖ్య కారణం పాపము వలన మనుషుని జీవితం చీకటమైపోతుంది. ఇలాంటి స్థితిలో ఉన్న మానవులను ప్రేమించిన దేవుడు మనము సమాధానముగా, సంతోషముగా, పరిశుద్ధముగా జీవించినట్లు యేసు ప్రభు ద్వారా తన రక్షణ మార్గము కలుగచేశాడు. ఈ రక్షణ మనము అపవాది తంత్రముల నుండి, శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి చేతి నుండి తప్పించినట్లుగా అనుగ్రహించాడు. దేవుడు మనకిచ్చిన ఈ ఒకే ఒక జీవితం మళ్ళీ తిరిగి రాదు. ఎప్పుడైనా మీ జీవిత దినాలు ఏ రీతిగా జరిగిపోవచ్చున్నవో గుర్తించారా? బాల్య దశలో ప్రారంభమైన మన జీవితం యవన దశలో బలము పుంజుకొని, కౌమార దశలో అనేక బాధ్యతలను నెరవేర్చినట్లుగా చేసి చివరికి వృద్ధాపమునకు వెళ్ళుచున్నది. ఇక ఆ తర్వాత మరణంతో ముగిస్తుంది. ఇలాంటి ఈ చిన్న జీవితంలో మనకున్న భయముల నుండి, అనుమానముల నుండి విడిపింపబడి సంతోషంతో, సమాధానాలతో జీవించాలంటే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయన చూపించిన మాదిరిగా మనం నడవాలి అనే విషయాన్ని గ్రహించండి. ఎందుకంటే ప్రభువు నందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాలే కాదు, మన కుటుంబము, మన ఇంటి వస్తువులు, మనకున్న సంపదలు అన్నీ కాపాడబడతాయి. ఆయన తన రెక్కల చాటులో మనలను భద్రపరిచి ప్రతి కీడు నుండి, అపాయము నుండి మనలను తప్పిస్తాడు. రాత్రివేళ కలుగు భయము నుండి ఆయన మనలను తప్పించునని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. Psalms 91:5-6-7. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు దేవుని బిడ్డవైతే, దేవుని మందు విశ్వాసం ఉంచితే, దేవుడు తప్పక ఎలాంటి అపాయము వచ్చినా మిమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించాలి. ఈ వాక్యంలో ఉన్న రీతిగా దేవుని కాపుదల మన మీద ఉంది కాబట్టి మనం నెమ్మదితో పండుకొని సురక్షితముగా తిరిగి లేస్తున్నాం అనే విషయాన్ని గ్రహించండి. ఆ రోజున ఐగుప్తు దేశం అంతా చీకటి ఉన్నప్పటికీ ఇజ్రాయేలులకు వెలుగు ఉన్నట్లుగా చుట్టూ చీకటి కలిగినను ఆయనను నమ్మిన వారికి ఆయన వెలుగునిచ్చి ఉన్నాడు. అలాగే ఇట్టి స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏదైనా పోగొట్టుకుంటామేమో అని ఇక దిగులు పడటం ఎందుకు? కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి లోతు భార్య వలె వెనుతిరిగి చూడవద్దు. ఎందుకంటే నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూస్తే దేవుని రాజ్యమునకు పాత్రులు కాలేము. ఇప్పటికే ఈరోజు మీ జీవితంలో ఒకవేళ నులువెచ్చని స్థితిలో ఉంటే, నేత్రాస, శరీరాస, జీవపు డంబము వంటివి మీలో ఉంటే పరలోకం చేరలేవు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి మీకు అరుణోదయము అనుగ్రహించిన ప్రభువునందు విశ్వాసం ఉంచి బలమైన ఆయన నామమును ధరించి క్రీస్తు రక్తము కిందకి రండి. అప్పుడు ఈ లోకపు శక్తులు, రోగాలు, శాపాలు, భయాలు నీ దగ్గరకు చేరలేవు. యోబు వలె శోధింపబడుతున్న సమయాల్లో కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉంటారనే విషయాన్ని గ్రహించండి. లూకా సువార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. అలాగే యోబు 11:19. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. అంతేకాదు, మీరు చేసే ప్రార్థనలు దేవుడు విని వెంటనే మీకు ఉత్తరం ఇస్తాడు. కనుక మా కొరకు ప్రార్థన చేయండి, మాకేదైనా సలహా చెప్పండి అని అనేకులు నీతో విన్నపములు చేస్తారు. కాబట్టి ఈరోజు వాక్యం ఏంటున్నా, మీరు ఎలాంటి చీకటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడు మీ జీవితంలో ఉన్న ప్రతి చీకటిని తొలగించి మీకు వెలుగును దయచేస్తాడు. విశ్వసించండి, నమ్మండి. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానన్న యేసు ప్రభువు మీ జీవితం అంతటిని వెలుగుమయం చేసి కొండ మీద ఉన్న పట్టణము వలె నిలబెడతాడు. కనుక నిరాశ, నిస్పృహలకు చోటివ్వక, భయము, ఆందోళనకు గురవ్వక, అనుమానము, దిగులతో కృంగిపోక అరుణోదయము కలుగుచేయి క్రీస్తేసునందు విశ్వాసం ఉంచండి. మీ జీవితాన్ని వెలుగు బాటలో నడిపిస్తాడు అనే విషయాన్ని గ్రహించండి. ఈరోజు ప్రభువు మీకు సహాయం చేయును కాక. ఆమేన్.
ప్రార్థన. మహాపరిశుద్ధుడ పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే ఇలాంటి పరిస్థితుల గుండగా వెళ్తున్నారో, నిరాశ, నిస్పృహలు, భయము, ఆందోళన, అనుమానము, దిగులతో కృంగిపోతున్నారు, ఇప్పుడే మీ బిడ్డలను దర్శించమని, దయతో విడిపించమని, మీరే మీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఒక్క చీకటిని తీసివేసి వెలుగుతో నింపమని, నిరాశ నిస్పృహను తీసివేసి సంతోషంతో సమాధానంతో నింపమని, ప్రతి ఒక్క సమస్యల నుంచి విడిపించమని, కృప అనుగ్రహించమని, మన ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నజరేయుని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.